సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. 7వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తప తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఆహారం కూడా అందరికీ సత్వాది గుణములను బట్టి 3 విధాలుగా ఇష్టమవుతోంది. అలాగే యజ్ఞము, తపస్సు, దానము కూడా జనులకు 3 విధాలుగా ప్రియమై ఉన్నది. ఆ ఆహారాదుల ఈ భేదాన్ని గురించి చెప్తాను విను. ఆహారాదులను 4ంటిని గురించి చెప్పదలిచి భగవానుడు వానిలో ఆహారాన్ని గురించే మొట్టమొదట ప్రస్తావించుట గమనించదగింది. జీవుని ఆధ్యాత్మిక సాధన క్రమంలో ఆహార శుద్ధి మొట్టమొదటిది. ఆహార శుద్ధిచే చిత్తశుద్ధి, చిత్తశుద్ధిచే జ్ఞానోదయము సంభవిస్తాయి. ఆహారము శుద్ధముగా లేనిచో మనస్సును మలినముగా నుండుట వలన దాని వలన లక్ష్యప్రాప్తి చేకూరదు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.